కార్మిక సంఘం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో గద్వాల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్లు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, గ్రామాలకు పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీ వర్కర్స్లు అని చెప్పి వాళ్ళు మాట్లాడినరు. ఆ రోజు కేసీఆర్ అన్యాయం చేసిండు, నేను న్యాయం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆనాడు సమ్మెలు చేస్తున్న కార్మికులకు మద్దతుగా వచ్చి ఆ రోజు కార్మికుల మద్దతు తెలియజేసి మేము మీకు న్యాయం చేస్తాం, సరైన శ్రమకు తగ్గ ఫలితం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఈ రోజు వరకు 9 నెలలు వాళ్ళ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులు తమ రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులను ఇలా మోసం చేయడం అనేది ప్రభుత్వానికి సమంజస విషయం కాదని చెప్పి మా ఐఎఫ్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రోజుకైనా వాళ్ళకు కనీస వేతనము 26,000 ఇస్తూ అట్లాగే పెండింగ్లో ఉన్న జీతాలు మొత్తం కూడా కార్మికులు చెల్లించాలని చెప్పి మా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో అనేక మంది కార్మికులు గ్రామాన వాళ్ళ ప్రాణాన్ని ప్రణంగా పెట్టి గ్రామ పరిస్థితి కోసమే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఇంటికి చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ ఆరోగ్యాలు చూస్తూ వాళ్ళకు 50 లక్షలు ఎక్స్గా చెల్లిస్తూ అట్లాగే వాళ్ళకు జీతాలు కూడా అంటే రిటైర్మెంట్ అనేది తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తూ ఈ పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనము ప్రభుత్వాలు కూడా మన పోరాటాల ద్వారానే ఈ హక్కులను సాధించుకుంటాం, పోరాటాల ద్వారానే మన సమస్యను పరిష్కారం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే గ్రామాలకు పట్టుకొమ్మలు కార్మికులే అని చెప్పి ఒకవైపు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అంటే 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా చాలని జీతాలకు సిద్ధపడి గ్రామాల్లో పనిచేసినప్పుడు కూడా అంటే మన ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, రోజువారీగా మోరుల్లో దుమ్ముల్లో పనిచేసినా కూడా మన గొంతులు పాడైపోయినా మన ఆరోగ్యం పాడైపోయినా ప్రభుత్వాలకు పట్టవు. కానీ మన వేతనాలు ఆపడం అనేది ప్రభుత్వాలకు చాలా సిగ్గుచేట విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక పోరాటాల ద్వారానే ఈ వేతనాలను మనం సాధించుకోవాలి. జీతాలు కూడా పనికి తగ్గ వేతనం ఇస్తామని చెప్పి 2016 అక్టోబర్ 26 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించుకొని నేటి వరకు కూడా వాటిని అమలు చేయకపోవడం అనేది ఈ ప్రభుత్వాలకు సిగ్గుచేటుగా ఉందని చెప్పి మనము చెప్పాలి. కనుక కార్మికులంతా